స్వామి దండం పెట్ట కాలు ముక్త స్వామి. ఊళ్ళో ఏ పంచదైనా నాకే చెప్పాలి, ఏ ధర్మం పంచదైనా నా దగ్గర పెట్టాలి స్వామి. ఇంకెన్నేళ్ళు ఈ మందిని ముంచుకుంటా సంపాదించుడు సారగా సంపాదించిన కాడికి భూములు జాగరిండ్లు. ఊర్రకి నీ దండం పెడతా, నీ మోసం చేసే పక్కింటి వాళ్ళు కూడా తెరాలా? అన్నం వేసుకురా. బువ్వ వేసుకురా బువ్వ. ఇగో తినో. ఇదేం కూర గిట్టుంది? నిన్నటి చేపల కూర ఉన్న వేసుకొచ్చిన తినో. నిన్నటి కూరనా? నాకు చలి కూర పెడతావానే? ఎంత సంపాదించిండే? అవుగా నీళ్ళ పులుసు పోసినావు, ముక్కలేవే. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆహా, కళ్ళు తెరుచుకొని మాట్లాడు. నువ్వు నల్ల మైలుగాడు రాత్రి ముక్క లేకుండా తిని మళ్ళా పొద్దుగాల ముక్కలేవని నన్ను అడుగుతున్నావా? అరే నల్లమైన గుర్తు వచ్చింది. ఇదేంటి తప్పుడు కనబడతలేడు. నీ బొందరా, నీ బొంద. తమ్ముడు గీ నర్సయ్యలు ఎక్కడ అన్న? ఏ నర్సయ్యనే? గదే తమ్ముడు, గా మాడితోటలు చూడు, గా నర్సయ్య. అన్న నర్సయ్యలు బాగున్నారే, వాళ్ళ ఇంటి పేరు చెప్పు, చెప్తా. వాళ్ళ ఇంటి పేరు నాకు కూడా తెలియదు. సరే పని ముంగడికి అడుగుతా. ఓకే తమ్ముడు. అన్నా నమస్తేనే. నమస్తే, చెప్పే. ఈ నర్సన్నోళ్ళు లెక్కనే. ఈ నరసాన్ అంటే ఏ నరసాన్ అని చెప్పాలనే? ఇక్కడ 2-3 నరసానాలు ఉన్నారు. అదే అన్న గా మాడితోటలు చూడు, గా నర్సన్న. మామిడి తోటలు అందరికి ఉన్నాయి. ఎన్ని ఎకరాల నరసన్న కావాలి నీకు? అదేనే గా 6 ఎకరాల మాడితోట ఉంటది. ఓహో, గా నరసయ్యనా? అని పేరు నరసయ్య అని ఎందుకంటారే? సెంచూరి కంపెనీ చింతపండు నరసయ్య. 2 ఇల్లు దాటినాక ఓ పెద్ద ఇల్లు అంతే పో. సరే సరేనే, 2 ఇల్లా? సరే సరే. అన్నా ఎవరు నువ్వు గీడును? చిన్న నర్సయ్య గురించి వచ్చిందే. అన్న మా నాన్న ఉన్నాడు పా. నానా నీకోసం వాళ్ళు వచ్చారు. అన్న నమస్తేనే. నమస్తే నమస్తే. ఓలే మీరు ఇట్లా వచ్చారు? దా కూర్చో, కూర్చే. అన్న మాడితోటి ఉండగానే పోయినసారి ఇవ్వలే, ఈసారి అన్న ఇస్తామని మాట్లాడతానికి వచ్చింది. అమ్మా బువ్వై, నిన్న రాత్రి ముక్కలన్నీ తింటివి, ఈ పులుసు కూడా తింటావా? పుష్పం తిను. సేటు మామిడి తోట వచ్చావా? చూపిత్తబ్బా, నీ తోట కూడా వాళ్ళకి ఇయ్యాలి. ఇగో కూరగాయలు పైసలు ఇచ్చుకో. నీ దగ్గర లేవా? లేవు నా దగ్గర. ఇగో 200 ఇస్తాను, తీసుకో. గా మిగిలితే గా అంబర్ పొట్టలు తీసుకొచ్చి లోపల పెట్టు. ఏడ్చావులే, విరిచొచ్చినాడా? హలో హలో మామా. అల్లుడు చెప్పు. గా బండి నడిపిన పైసలు ఇవ్వకపోతే మా భార్య ఖర్చుకు లేవంటుంది. ఓ గా పైసలా సుమను? యో గీ షేట్ వచ్చిడు మామిడి తోట చూడా, రేపు ఇద్దంతే. సరే సరే మామా, రేపైతే మరి మర్చిపోకు. ఓ ఓకే, థ్యాంక్ యూ. తప్పుడు పైసలు ఇచ్చిందంటే మర్చిపోయినా. చెట్టు ఏంది సుమన్, మంది కుంపలు ముంచేటోడు వాడు. ఇన్ని రోజుల నుంచి మన బండి మారుతోట్ల పని చేస్తాను, ఒక్కరోజన పిలిచి పైసలు ఇచ్చిండా? ఆని పైసలు ఎటు పోతే? ఆడి ఇవ్వలు మూస్తే మనకేంది? మనం ఎట్లా తట్టుంటాడు? చక్రం భూచక్రం తిరిగినట్టు తిరగాల మన చుట్టూ. నేనెంత ఎదవనో నాకే తెలియదు. అబ్బా తిరిగినట్టే ఉన్నది వాణి నిన్ను చూస్తే. పేయి మీద పాములు తెలు వాడినట్టు అనిపిస్తుంది. నువ్వేం చెప్తావేమో నాకు తెలియదు కానీ ఇవాళైతే పైసలు ఏమని చెప్పు. రేపు ఇస్తాను అంటాను గాని రేపుకి ఇట్లా అడియకుంటే చింతపండు సెంచూరి కంపెనీ వెళ్తుంది గాని బయట అందరికి ఉత్తారు ఇచ్చేది పోతుంది. ఇంట్లోకి పో. చీచి
మనకి ఇజ్జత్ గాని మా అమ్మగారి ఇంటికి పోయేద్దంతా ఫోన్ చేసిళ్ళు రమ్మని. మాట మాటకి అమ్మగారు అంటే ఏముంది మీ వాళ్ళు ఇంటికాడ బంగారం ఉందా ఏంటి ఉందా పోతాన పైసలు వరకట్టం పైసలు వేయలేదు మీ వాళ్ళు ఇంకా ఫోన్ చేసిరా రమ్మని ఇంటికి. అవు అవు నీకు లవ్వుదండి కట్నం పోయాలి కదా మా వాళ్ళు. 1500 కట్నానికి 15 లక్షల సార్లు అడిగినావు కట్నం కట్నం అని. సిగ్గులే అనడానికి. సుమన్ ఎవరు గీ తోట చూడటానికి షేట్ వచ్చిండు మాడి తోట చూడటానికి జర దండం పెడతా పుణ్యం ఉంటది గీ తోట దగ్గర జర సరే సరే అత్తనా సరేనే. ఈ అత్తున్నా పోతున్నాడానికి ఏం తక్కువ లేదు గాని ఇలా మా వాళ్ళ ఇంటికి ఓడు ఉందా లేదా? ఎందుకే గట్ట వేసి ఇచ్చుకుంటావు 2-3 రోజులైనా పోదాం ఇప్పుడైతే నరసింహ మామిడి తోట పోయేస్తా. ఈ బుదిరకేయడానికి ఏం తక్కువ లేదు గాని పోయిగా పైసలైతే అడుగు. సరే సరే అడుగుతుంది. షేట్ వచ్చి అంత మంచిదేనా గింతలేట ఎంతసేపు ఇతన్నే షేటు చూడటానికి వచ్చాను జర జర దాన్ని పెడతా జల్ది చూసేద్దాం చెట్టు పా చెట్టు. చెట్టు ఇక్కడ మా పటేలుడు. నమస్తే పటేలా. నమస్తే పటేల్. నర్సైడ్ పోతున్నావు కనబడుతున్నావు 2-3 రోజులే. ఏం చేయాలి పటేలా జ్వరం వచ్చి పాడైతుంది. ఈ మామిడి తోట వాళ్ళకన్నా ఇచ్చినావు లేదా? ఎవరికి ఇయ్యలే నర్సయ్య, నేనే నింపుకొని అమ్ముకుంటా అనుకుంటున్నా ఈసారి. నేను మీ లెక్కనే పటేలా పానం మంచిగా కూడా లేదు. ఇగో ఈ షేడ్ వచ్చి ఇంటికాడ కూర్చున్నాడు ఇయ్య కదా అప్పలేదు పటేలా. మరి తోట దగ్గర రాలేవే పోయి మాట్లాడద్దాం. షేడ్ కూడా వచ్చినావు. ఏం నేను చేంజ్ చేయాలి, నాకు వేరే పని ఉన్నది. సుమాప్తుడుగా సుమన్ మాట్లాడుతుంది. సరే మరి పటేల్ పోయేస్తా. గదిగాని పటేలా తమ్మాకుందా అప్పటి నుంచి పానం గుంజుకుంటుంది. షేడ్ వచ్చా మీదనే కూర్చొని కొనుక్కున్నది కానీ ఉందా ఉంటే పెట్టే. ఇక మరి తంబాకు లేదు కానీ అంబారు తీసుకోమని. ఏ అంబర్ అయితే అంబర్ పెట్టు పానం గుంజబట్టి అప్పటి నుంచి. నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఈ బంగారు వస్తుంది పటేలా నువ్వు. ఈ తంబాకు తెచ్చుకునే మరిచి వచ్చింది పటేలా పా. ఓ సుమన్ అబ్బో బా కొట్టు మెల్ల కొట్టు చెడు బాయ్ పడేలా కలుతా సాగుడు కలుతా బాయ్. ఇగో సేటు ఇగో ఇదే 6 ఎకరాల మాడితోట చూసుకో. మళ్ళీ మాడకలు తెంపేటప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఉండదు సరేనా? చూసుకో సేటు నేను రోజు చూసే తోట నేనేం చేయడవా నువ్వే చూసుకో. కాయ ఎట్లుంది పిండి ఎట్లుంది అని మొత్తం చూసుకోరా. ఏంది సుమన్ ఈ షర్ట్ ఏమో బాగా తిరుగుతాడు. తెలిసిన షర్ట్లేనే ఆ షర్ట్ కు ఇక వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది కానీ మా ఏమో షర్ట్ ఓకేనా? సరేనే చూసిందే. సరే అనే అన్న నీ పేరు నర్సన అంటే ఇంటికి వచ్చినప్పుడు 2-3 నడితే పేరు వేరే వేరే చెప్తారు. ఏం పేరు చెప్తారు? ఓ షర్టు ఆటోరా ఆటోర్ పెద్ద చెప్తా షర్టు. షర్టు ఇదే బడి నేనే కట్టించిన చూసినవా? మా ఊర్లో అప్పుడు చదువు ఎక్కడ షర్టు సర్కార్కు కంట్రిబ్యూషన్ కట్టి నేను ఇవన్నీ తెప్పించిన తెలుసా నీకు? ఏదో కథలు చెప్పు చూసుకో. ఊర్లో పైసలు అన్ని దోసుకే తిని వచ్చిన కల్లా కాంట్రిబ్యూషన్ కాకరకాయ నువ్వు సోది చెప్పుడు వాళ్ళు సొంగ వాడుకుంటున్నాడు బతుకు జరా.
చూసినావా సేటు కిసంటోడు తాగోతుడు చేయబట్టి చేసిన పేరు అంతా పోతుంది. ఇది కాదు సేటు టోరు పట్టంతుంది చూపిస్తుందా మరి దా. చూసారు సేటు సేటు చూడుగో ఇది నేను చెప్తేనే సరి ఈ రోడ్ చూడుగో ఈ రోడ్ సేటు చూడుగో ఈ రోడ్ నేను చెప్తేనే సరి ఈ రోడ్ ఆ రోడ్ మొత్తం నేను చెప్తేనే సరి మొత్తం నరుకుడు రోడ్ వేయించాడు అది ఈ రోడ్ పక్క రోడ్ వేయించాడు ఈ నరుకుడు పాడుగా ఓ మన నడుస్తున్న ఊరి కోసం బాగా చేసిండే శ్మశానం పడితే తెచ్చిండు అక్కడ అవి ఊలే బీచింది ఇదిగో నువ్వు చాలా వస్తగా బిహేవ్ చేస్తున్నావు తెలుసా? మన నరసన్న బిల్డింగ్ చూసినావా ఇంత పెద్ద కట్టిండు అట్లుంటే మనం పనితనం పెద్ద మంది నుంచి కట్టాడు అది లాజకుంది తమ్ముడు. సుమనా నీ దోపిడి ఎట్లుంటది తెలుసా? గుళ్ళే గంట కొట్టు అని అంటే గంటనే మింగేసే రకం. ఇగో అన్న ధర్మపూర్ పోయి తీర్థం తీసుకో వస్తా. ఓ వారి ధర్మపురం తీర్థమేంద్రా అన్న ధర్మపూర్ అంటే ధర్మపూర్ దుకాణంలో పవ్వ చిన్న పవ్వ. సరే తరలే. చూసిరా చెట్టు ఇసంటి వాళ్ళు మా ఊళ్ళో ఎంతో మంది ఉంటారు. ఇది కాదు నువ్వు చూపిస్తావా చెట్టు ఓ చెట్టు చూసినా చెట్టు నేను చెప్తేనే రామలాగా కట్టించరు ఎక్కడిక్కడ సందలాడికి వచ్చి ఎంత గోసవాడ చెట్టు తెలుసా నీకు? ఏందనుకున్నావు చెట్టు చూడంటే ఏందే మామ అందుకేనా మన ఊరు జనాలు అంతా లేని భాషల్లో వాడుకుంటూ తిడతారు నేను. చిచి నీ బతుకు చెడ. సరే నరసన్న ఎండకు తిరిగి దూపైతుంది ఊళ్ళోకి పోయి నీళ్ళు చెట్టు ఊళ్ళో ఆడి ఎందుకు బజార్లా మా ఇంటికి నీళ్ళు ఆకుండా మాట్లాడదా ఏ పరిస్థితి తనకి ఏ దూప బాగా అవుతుందన్నాడు నరసనా తీసుకో చెట్టు. ఓయ్ ఏమైంది సేటుకు తోట చూపించినవా భారమైందా? ఎక్కడ నేను చేసిన పనులు నా పద్ధతులు అన్ని చూపించిన చెట్టుకు ఆ దరిద్రం ఊళ్ళో చూసి తిట్టది కాక ఇంకా బయట కూడా చూపిస్తానవా? సేటు మా ఆయన మాటలకి ఏంది గాని తోట 6 ఎకరాలు 6 లక్షల రేటు నచ్చితే భయానియ్యరు లేకపోతే వేరే తోట చూసుకోర్రి. వీడియో అనుకుంటే ఈ పిల్లం కూడా అట్నే ఉంది ఈడొద్దు ఇంత తోటద్దు. సరే నర్సే రేపు పొద్దున మాట్లాడదాం. సేటు గింత నేను ఊరుకు మేలు చేస్తే ఇంట్లో విలువ లేదు బయట విలువ లేదు. అందుకనే నా పేరు నేనే సెంచూర్ కంపెనీ చింతపండు నర్సరీ పెట్టుకున్నా.